హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి జాబ్స్ గురించి నేను ఈరోజు వివరిస్తున్నాను. అయితే నేషనల్ కెరీర్ సర్వీస్ సంబంధించినటువంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో డైలీ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఉంటుంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన జాబ్స్ కూడా క్లియర్ అనేది ఉంటుంది. ఒకసారి డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. నేను ఒకసారి క్లియర్గా అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, అక్కడికి చూసుకున్నట్టయితే మనకి జాబ్ సీకర్ అనేది కనబడుతుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫైండ్ డొమైన్స్ జాబ్స్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఒకసారి క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఈ విధమైనటువంటి వస్తుంది. మనకు ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ డాటా ఎంట్రీ ఉంది కదా, మనకి ఫైండ్ జాబ్స్ సంబంధించినటువంటిది ఏ విధంగా అప్లై చేయాలన్నది కదా. నేను ఇక్కడ చూడండి, డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి మనం ఎంట్రీ చేస్తాను. డాటా ఎంట్రీ, ఓకే, మనకు కావాల్సిన పోస్ట్. అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ సెర్చ్ బార్ అని కనబడుతుంది కదా, అక్కడ అనేది క్లిక్ చేస్తే మనకు అవైలబుల్గా ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని కూడా మనకు క్లియర్గా అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు చూపించే పోస్ట్ కూడా అక్కడే ఉందన్నమాట. అయితే మీరు ఎంతమంది చూస్తున్నారో వీడియో అనేది కొంచెం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తున్నాను నేను టైం తీసుకొని, కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కాబట్టి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ ఇక్కడ మనం పేజెస్ స్టాఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే మనకు బ్యాంకుకి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ naukari.com అక్కడ ఉంటుంది కదా, వాటి టైప్లోనే మనకి ఉండడం అనేది జరుగుతుంది. మనకు అప్లికేషన్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని క్లియర్గా అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ చూస్తున్నాను. అది ఇక్కడ వెబ్ పేజీలో ఉందంటే 6వ వెబ్ పేజీలో ఉందన్నమాట. అందుకే నేను క్లియర్గా డాట్స్ అనేది 6 పేజీల వరకు క్లియర్గా నోటిఫికేషన్లో అన్నీ కూడా మనకి జాబ్సే అనమాట. ఓకే, 5, ఓకే, నెక్స్ట్ 6. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. గవర్నమెంట్ టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఫీజు 850, శాలరీ 19,500. అంటే క్లియర్గా అనేది చూడండి, అన్ని జాబ్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. నేను చెప్పాల్సిన జాబ్ గురించి చెప్పిన తర్వాత మిగతా అనేది క్లియర్గా అనేది మనం ఒకసారి తర్వాత చూసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, MSCSE గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అన్నమాట. కామన్ సర్వీస్ అంటే మనకి శాలరీ మినిమం 30,000 రూపీస్ ఉంటుందని కూడా మనకు గుర్తుంచుకోవాలి. ఓన్లీ జస్ట్ 6 అవర్స్ మాత్రమే మనకి వర్క్ ఉంటుందని కూడా ఇక్కడ చూడండి. డాటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ CSE వర్క్స్, డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఫిల్లింగ్ అప్డేట్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ID, లైక్ దిస్ అదర్ ఫ్రెషర్స్, ట్రైనింగ్ ప్రొవైడింగ్ ఫీ, ఇంటర్నెట్ డాటా ప్రొవైడింగ్ కంపెనీ సైడ్, ఓన్లీ 6 అవర్స్ వర్క్, ఫ్లెక్సిబుల్ టైం అంటే మనకి ఫ్లెక్సిబుల్ టైం, మనకు ఫ్రీ ఉన్న టైంలోనే 6 అవర్స్ మనకు వర్క్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ రీన్ మోడ్ మనకు క్లియర్గా మొత్తం డైరెక్ట్ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. క్లియర్గా అనేది మనకు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుందని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అప్ టు 9th క్లాస్, అంటే 10th క్లాస్ కూడా అవ్వట్లేనండి. 10th క్లాస్ మినిమం, 10th క్లాస్తో పాటు అంటే 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరైనా కూడా ఈ జాబ్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మినిమం ఎక్కువగా లేడీస్ వర్క్ ఫ్రమ్ ఇంటికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనేది హోమ్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రెగ్యులర్గా అనేది అప్డేట్ అనేది వస్తుంది. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. టోటల్ ఎక్స్పీరియన్స్ 0, జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఎక్కడున్న వర్క్ కూడా చేసుకోవచ్చు. మనకి టార్గెట్ ఇంటర్నెట్ CSE టెక్నిక్ 6 అవర్స్ 25,000 రూపీస్. అంటే మనకి ఏముంటుందంటే ఇంటర్నెట్ అనేది కనెక్షన్ చేసుకొని మనకు 6 అవర్స్, మనకు 6 గంటల వరకు మనకు టైం తీసుకొని మన వర్క్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. శాలరీ పేడ్ అనేది మంత్లీ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యాక్సిమం 25,000 రూపీస్ అనేది శాలరీ అనేది ఉండడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. మొత్తం నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం 19 కాబట్టి ఖచ్చితంగా అందరూ అనేది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ యొక్క టైమింగ్ కూడా లేదండి, ఓన్లీ జస్ట్ 16 వరకే లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు. అప్లికేషన్ కూడా ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ 12/12/2004 అంటే నిన్న
అప్లికేషన్ ఓపెన్ అయింది. 16వ తారీఖు లాస్ట్ డేట్గా ఉందన్నమాట. ఖచ్చితంగా అది అందరు అప్లికేషన్ చేసుకోండి. మనకి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి వేకెన్సీ అనేది వాళ్ళు ప్రొవైడింగ్ అనేది వాళ్ళే కాల్ చేసి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, కందర్ అనేది మర్చిపోకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు అక్కడ అప్లై మీద క్లిక్ చేసినప్పుడే మనకు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మనకు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అప్లికేషన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది ఒక్కేస్తే మనకు వీడియో అనేది అప్లోడ్ అనేది అది మనకి జాబ్ అనేది అప్లికేషన్ అనేది అవడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ అనేది పెట్టుకోండి మర్చిపోకుండా. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.